మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తే పేతురు ఈ పత్రికను రాస్తూ ఈ మాటను తెలియజేశాడు. ఏమనంటే, దేవుడు తగిన సమయమునందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. అంటే దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరూ, లేదా దేవుని ప్రజలుగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేతి క్రింద ఉండడం చాలా మంచిది. ఎక్కడ ఉండడం? దేవుని చేతి క్రింద. అందుకనే పేతురు భక్తుని ద్వారా దేవుడు ఇలా సెలవిస్తున్నారు, నేను మిమ్మల్ని హెచ్చించినట్లుగా నా బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండాలి అని. నిజమే, మనం అందరం కూడా దేవుని బలిష్టమైన చేతి క్రింద ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో ఏ కార్యమునైనా సరే మనం చూడగలం. అంటే మేలు జరగాలన్నా, స్వస్థత కావాలన్నా, క్షేమాన్ని పొందుకోవాలన్నా, ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా దేవుని చేతి క్రింద మనం ఉన్నప్పుడే అవి మనము పొందుకోగలం. ఎందుకంటే మన దేవుని హస్తము చాలా బలమైంది, బలిష్టమైంది అని వాక్యములో మనం చూస్తున్నాం. చూడండి, పేతురు ఎంత స్పష్టంగా చెప్పాడంటే, ఆయన చేతి క్రింద అనలేదు కానీ ఆయన బలిష్టమైన చేతి క్రింద, అంటే చాలా బలము కలిగిన, శక్తి కలిగిన ఆయన హస్తము క్రింద మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేతులు ఎలాంటివంట? బలమైనవి, బలిష్టమైనవి. ఆయన చేతులు శక్తి కలిగినవి, అధికారాన్ని కలిగినవి. కాబట్టి ఆయన హస్తము క్రింద మనం ఉంటే తప్పనిసరిగా మన జీవితాల్లో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారు. బైబిల్ గ్రంథంలో మనము చాలా చోట్ల చూస్తాం దేవుని హస్తము లేదా యెహోవా హస్తములు ఎలాంటి కార్యాలు చేయగలవో బైబిల్లో ఎన్నో ఉదాహరణలు మనం చూస్తాం. అయితే ఈరోజు మనం ఒక విషయాన్ని ధ్యానం చేద్దాం. అదేంటంటే, చూడండి, నిర్గమాకాండము 13వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. నిర్గమాకాండము 13వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. చాలు. ఇక్కడ యెహోవా హస్తము లేదా మన దేవుని చేతులు ఏ కార్యాలు చేయగలుగుతాయో ఇక్కడ ఒక మాటని మనం చూస్తున్నాం. అదేంటంటే, యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో, చెప్పండి ఒకసారి, బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించాను. అంటే దేవుని హస్తములు చాలా బలమైనవి. ఆ బలమైన చేతుల క్రింద మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో కొన్ని కార్యాలను మనం పొందుకోగలం. మేలుని, స్వస్థతని, ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. అయితే దేవుని హస్తములు, దేవుని బలమైన హస్తములు ఏం చేయగలవు అని అంటే, ఇక్కడ ఒక మాట వ్రాయబడింది, ఆయన తన బలమైన చేతితో ఐగుప్తులో నుండి తన ప్రజల్ని బయటకు రప్పించాడంట. అంటే ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తన బలమైన చేతితోనే బయటికి తీసుకొచ్చాడు. అంటే యెహోవా హస్తము చేసే కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే, ఆయన తన ప్రజలను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు. దేనితో? తన బలమైన చేతులతో, తన బలమైన హస్తముతో. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యెహోవా యొక్క బాహువు, యెహోవా బలమైన హస్తము తన ప్రజలను ఏం చేస్తుందంటే ఐగుప్తు నుండి విడిపిస్తారు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలనే కాదు, ఈరోజు మనల్ని కూడా ఐగుప్తులో నుండి విడిపించడానికి శక్తి కలిగినది దేవుని యొక్క హస్తములే, బలము కలిగినవి దేవుని యొక్క హస్తములే. కాబట్టి ఆయన చేతి క్రింద మనం ఉంటే మనం కూడా ఐగుప్తులో నుండి బయటికి వస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన హస్తములు మనల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొస్తాయి. అసలు ఐగుప్తు అంటే ఏంటి? ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం ఆలోచన చేస్తే, మనము చాలాసార్లు ఐగుప్తును ఒక దేశంగా మాత్రమే చూస్తాం.
కానీ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఐగుప్తు కొన్ని విషయాలకి, కొన్ని అనుభవాలకి సాదృశ్యంగా మనకి కనిపిస్తుంది. అందులో మొదటిగా ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 6వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. చాలు. ఇక్కడ ఐగుప్తు దేశాన్ని దేవుని వాక్యం ఎలా బోధిస్తుందంటే, అంటే ఎలా దాన్ని సూచిస్తుందంటే, అది ఒక దాసుల గృహము అని చెప్తుంది. ఐగుప్తు ఎలాంటిదంటే అండి, దాసుల గృహం. ఒకసారి చెప్తారా? ఐగుప్తు దాసుల గృహము అంటే ఐగుప్తుని ఒక బానిసత్వంగా, ఒక దాసుల గృహముగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. నిజమే కదా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరములు బానిసలుగా ఉన్నారు. వారు బంధకాల్లో ఉన్నారు. ఫరో యొక్క చేతిలో వారు నలిగిపోతూ శ్రమ పెట్టబడుతూ ఉన్నారు. అయితే ఇలాంటి దాసుల గృహముగా ఉన్న ఐగుప్తు నుండి, బానిసత్వముతో బంధకాలతో ఉన్న ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని తన బాహువు చేత దేవుడు విడిపించాడు. అంటే ఐగుప్తు అంటే ఒక దేశం మాత్రమే కాదు. ఐగుప్తు అంటే ఒక బంధకానికి, లేదా ఒక బానిసత్వానికి, చెరకి, దాసత్వానికి అది సాదృశ్యంగా ఉంది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉంటే, ఈరోజు మనం కూడా ఐగుప్తు లాంటి బానిసత్వాల్లో, అంటే అది ఆర్థికంగా కావచ్చు, రోగాలు కావచ్చు, శాపం కావచ్చు, ఇలా అనేక రకాలైన బానిసత్వంలో మనం కూడా బంధింపబడి ఉంటాం. మీ అందరికీ అర్థమవుతుందని చెప్తున్న వాక్యం. అంటే కొన్నిసార్లు మన జీవితాల్లో అనేక రకాలైన బంధకాలతో బంధింపబడి ఎలా విడుదల పొందుకోవాలో, ఎవరి ద్వారా విడుదల కలుగుతుందో, ఏం చేస్తే విడుదల కలుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో కూడా మనము ఉంటూ ఉంటాం. అయితే అవన్నీ కూడా ఐగుప్తుకి సాదృశ్యంగా ఉన్నాయి. కానీ ఆ ఐగుప్తు నుండి కూడా యెహోవా బాహువు ఏం చేయగలదంట? విడిపించగలదు. ఆమేన్. అందుకని ఆయన అంటున్నాడు కదా, నీ బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి బయటికి రప్పించాడు. నిజమే, యెహోవా బాహువు ఐగుప్తులో ఉన్న వారిని విడిపిస్తుంది. అనగా బంధకాలలో, బానిసత్వంలో, చెరలో ఉన్న వారిని యెహోవా బాహువు ఏం చేస్తుందంట? విడిపిస్తుంది. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు 400 ఏళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు వారి మీద ఫరో ఎంత ఎక్కువగా అధికారాన్ని చూపిస్తున్నా సరే, నేను పంపను, వారిని పోనివ్వను, వారిని వెళ్ళనివ్వను అని చెప్తున్నా సరే, దేవుని బాహువు అనేక గొప్ప కార్యాలు చేసి తన ప్రజలని దేవుడు విడిపించాడు కదండి. ఫరో ఏమనేవాడు? నేను వాళ్ళని వెళ్ళనివ్వననేవాడు, నేను పోనివ్వననేవాడు, దేవుడు చెప్తే ఎందుకు చేయాలనేవాడు, ఇలాగా అనేవాడు. కానీ వాడు ఎంత ప్రయత్నం చేసినా సరే యెహోవా బలమైన హస్తం ఏం చేసిందంటే ఆ ప్రజలను ఐగుప్తు నుండి విడిపించేసింది. నిజమే, బంధకాల్లో ఉన్నవారిని, బానిసత్వంలో ఉన్నవారిని, చెరలో ఉన్నవారిని విడిపించుట యెహోవా బాహువుకు మాత్రమే సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులు ఒకవేళ ఏ బంధకాల్లో ఉన్నా, ఏ బానిసత్వంలో ఉన్నా, లేదా మీ యొక్క ఇంటి వారు ఏ వ్యసనాల చేత బంధింపబడి ఉన్నా సరే, వాటి నుండి విడిపించడం యెహోవా చేతులకు మాత్రమే సాధ్యము. యెహోవా బాహువు ఆ ఐగుప్తు అనే బానిసత్వం నుండి విడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? బానిసత్వానికి సాదృశ్యం. రెండవ